అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పాండ్రి. చదువుకునేటప్పుడేమో నీతి, న్యాయం, ధర్మం, ఆచారం, ఎథిక్స్, హానెస్ట్, ఇంటిగ్రిటీ, మానవత్వం, జాలి, దయ, కరుణ అనుకుంటా పోతారు గాని ఏమంటే ఒక్కసారి కొలువు వచ్చిందో కాతమ్మిగో గిట్లా అవినీతికి వాళ్ళు పడతారు. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమో పాడు. ఇప్పుడైతే గీ దారుణం చూసి తరించుండ్రి. సుషిరా, మన హైదరాబాద్ లో మల్లపారి పైసలు కట్టల ఎట్లా బయటపడ్డాయో. ఇవాళ పొద్దుగాల 5 గంటలకే ఏసీబీ ఆఫీసర్లు అంబేద్కర్ అనే విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఇంటి మీద గట్టిగా దాడులు జరిపారు. ఇక తెలివిగల్లోళ్ళు వాళ్ళ ఇంట్లోనే అంత దాచిపెట్టుకోరు కాబట్టి వాళ్ళ చుట్టాల ఇండ్లు, ఆఫీసులు కలిపి ఇంకా కొన్ని జాగాలలో సుత సర్చ్ చేస్తే ఇట్లా బంగారం కుప్పలు, నోట్ల కట్టలే బయటకు వచ్చినాయట. మరీ ముఖ్యంగా ఓ చుట్టాల ఇంట్లోనట దగ్గర 2 కోట్ల మీదనే దొరికినాయట. మరి ఏడికల్లి జమ చేసిండో ఎప్పటి సంది మూట కడుతుండో తెలియదు కానీ ఇంత సొమ్ము పొట్టన పెట్టుకుండు దొరా. మరి జనం ఇది చూసినా కూత ఊకుంటారా? ఏమిరా బాబు, విద్యుత్ శాఖలో ఏడి కాగానే గింత పైకం ఏడికెంచి వస్తుంది? జీతం గా తీర్లు ఇస్తారా లేక ఇంకా ఏరే తీర్ల అవినీతి దారులు ఉన్నాయా అని డౌట్ల మీద డౌట్లు అడుగుతుర్రు. మరి ఈయన తాననే గింతుంటే ఈయన మీదున్న మోతవారి ఆఫీసర్ల తాన ఎంతగానం ఉన్నాయా అని ఏసీబీ అధికారులకు అనుమానాలు చురు అయినాయట. ఇక వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారట. మరి ఎంతమంది దొంగలు దొరుకుతారో రాను ఎన్ని కోట్లు బయట పడతాయి అని ఎదురు చూస్తురు. తప్పక ఆఫీసర్లకు లంచాలు ఇచ్చినోళ్ళు. ఇక పబ్లిక్ ది మాత్రం ఒక్కటే మాట, మనం ఇంత కష్టపడి కరెంట్ బిల్లు కడుతున్నాము, గా పైకం ఇట్లనే ఎవరి జోబులో పడుతున్నాయో చూడుండ్రి సార్లు అని మండి పడుతుర్రు. పేదోళ్లకు అంతో కొంత కడుపు నిండుతుంది అంటే అది సర్కారు ఇచ్చే రేషన్తోనే. కిందనో మీదనో వాడి సంసార బండిని నడిపిస్తురు. ఇప్పుడు అది కూడా కరువయ్యే తట్టే కొడుతుంది. ఒక దిక్కు పేదల గుండె సప్పుడు అసంటే రేషన్ దుకాన్లు, ఇంకో దిక్కు డీలర్ల కష్టాలు. ఎటు చెప్పుకోవాలి, ఎవరికని చెప్పుకోవాలి? ఈ నేనాదుడే కరువైండు. ఇక ఇట్లనే చూసుకుంటుంటే కాని పని అనుకుండ్రేమో వచ్చే అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ అవుతాయని డీలర్ల సంఘాలు పెద్ద బాంబు వేల్చిరు. అందరికి బియ్యము, పిండి, చక్కెర, నూనె షాపులు మూత పడితే పేద, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఎట్లా కావాలని ఇంకో దిక్కు పబ్లిక్ టెన్షన్ షురు అయింది. మరి ఉన్నట్టుండి ఎందుకు ఈ బంద్ అంటే డీలర్లకు రావాల్సిన కమిషన్ బకాయిలు నెలల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయట. ఎన్నిసార్లు అడిగినా పౌర సరఫరా శాఖ శవన పెట్టుడు లేదట. కాంగ్రెస్ సర్కారేమో ఎలక్షన్ల ముంగట అంత పొడుగుత హామీలు ఇచ్చింది. ఇప్పుడేమో ఏవి చక్కగా అమలు చేస్తలే. మాకు రావాల్సిన పైసలు ఎప్పటి నుంచో అట్టకెక్కిచ్చిరు. ఇక మాకు ఓపిక చచ్చింది, అయిపోయింది. మేము ఎదురు చూసింది చాలు. ఎంబటే మాకు రావాల్సిన నిధులు రిలీజ్ చేయకపోతే ఈ సమ్మెను ఇంకా జర ఉధృతం చేస్తాం. సర్కారు కదిలేదాకా మా పోరాటం ఆగది అని తేల్చి చెప్పారు. మరి ఎవరన్నా ఈ నెల ఇంకా బియ్యం తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్దిన పోయి తెచ్చుకోరు. ఏందో ఏమో ఈ కొత్త టెన్షన్. మరి రేషన్ షాపులు బంద్ అయితే మన బియ్యము, మన రేషన్ వస్తుందా లేదా? అంతో కొంత పేదలను ఆదుకునే రేషన్ కూడా బంద్ అయితే ఎట్లా రాదేవుడమ్మా పరిస్థితిని నెత్తికొట్టుకుంటారు పబ్లిక్. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుందో సర్కారు? పేదోని కడుపు నింపే రేషన్నే ఆపేస్తే ఏం జరుగుతుందో అని గుసగుసలు కూడా షురు అయినాయి ఊర్లల్లా. జర సర్కారు అయినా ఆలస్యం చేయకుండా ఎంబటే ఈ బంద్ మీద ఏమైనా స్పందిస్తే మా బతుకులు ఆగం కావని కొందరు అనుకుంటారు. ఏమైతుందో ఏమో గానీ అక్టోబర్ 1 తారీఖు దాకా టైం ఉంది కదా. ఈ నెల రేషన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పోయి తెచ్చుకోర్రి. ఎందుకైనా మంచిది. బంద్ ఉన్నన్ని రోజులైనా అక్కడికి వస్తుంది. ఏమంటున్నాం? ఇన్నొద్దులు కూరగాయల అంగడ్ల, చేపల మార్కెట్ల, గిన్నెలు, గిలాసులు, టీకిలి బొట్లు, ఆరేక్మాల్ సామాన్ల కాడ, బట్టల దుకాణంలో బేరాలాడంగా చూసినాం గాని ఇంతవరకు మందుబాబులు రోజు తీర్థం పుచ్చుకునే వైన్స్ లిక్కర్ల దుకాణంలా ఎప్పుడైనా బేరం ఆడంగా చూసినామా? ఇంతవరకు చూడలే కదా. ఇగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓ కౌంటర్ లో కూర్చున్న కద్దరంగా అన్న, మీరు ఎంచుకున్న రాగమేంది, పాడుతున్న పాట ఏదన్నా? ఈ బీర్ సీసా చూడు, దీని మీద ఎంఆర్పి ధర ఎంత ఉంది, నువ్వు అమ్ముతున్నది ఎంత అని ఇలా దియబోయంగా
వైన్స్ దుకాణంలో కూర్చున్న అన్న ఏమంటుంటో ఈయన ఎంఆర్పి ఎంత రాస్తుంది ఏమంటే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే మేమేం చేస్తామండి? ఆర్గ్యుమెంట్ ఏంటి గురు? ఇప్పుడు దింగేస్తాండే డబ్బులు మీరు ఒక్కలే పెట్టుకెళ్తున్నారండి. ఎందుకు? అదే అందరు అడగరు, ఒకడు అడుగుతాడు. అందరు మోసపోతున్నారు, ఒకడు అడుగుతాడు. చెప్పాలి. హాగా నటినరా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమేం చేస్తాం తమ్మి అనుకుంటా నిమ్మలంగా చెప్తున్నాడు. పాపం మందుకొనే కస్టమర్ ఏమో పొద్దుంతా పని చేసి పొద్దున్న దాకా ఇంత దూపకని పోతే ఇప్పటికే ట్యాక్సులు జిఎస్టీలను తీసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ మీదకెళ్ళి ఎక్స్ట్రా పైసలు ఎందుకు ఇవ్వాలి కాక అంటే సపోర్ట్ చేస్తలేడు. ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారట లిక్కర్ సిండికేటు. పాలకొల్లులో వైన్ షాప్ కాడ జరుగుతుంది ఇదంతా. బాటిల్ మీద 10 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇదంతా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగమారుగా చక్కర్లు కొట్టేసరికి ఏమరేషంతో నూయిపోతురు అక్కడి మందు బాబులు. పాపం అందరు మందు బాబులను దోసుకుంటే ఎట్లనో ఏమో పోన్రి. గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియా బుక్కుతున్నారట. మిరియాల కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ లారీ యూరియా తీసుకుపోయి బ్లాక్ లో అమ్ముకుంటుండని మన కేటీ రామారావు అని అంటుండు. ఇందాం రాండ్రి. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్. మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఆఖరి యూరియా కూడా బుక్తారే, నాకు అర్థం కాదు. అది కూడా తింటారా? రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసిందని ఓ ఇట్లా మస్తు గార్చుకుండు. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికేనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవు. 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బాగుండాలే, చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చి ఆ టైంకి ఇంకేమన్నాడంటే నిన్న హైదరాబాద్ లో జోరుగా వానలు పడే వరకు ఏమైందో గాముచ్చట కూడా ముంగటేసిండి నూనె. నిన్న మీరు వార్తలు చూడండి, ఇవాళ పేపర్లలో 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3 కొట్టుకపోయిన వర్షంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని. ఇవాళ ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీహిల్స్ సెలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు. మేముండంగా హైదరాబాద్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది అని ఇలా తీస్తుండు. పట్టించుకునే నాదుడు లేడు, ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు. ఉప ఎన్నికల పదవుల కొరకేమో 3 మంత్రులను పెట్టే శాతం అయింది కానీ హైదరాబాద్ లో వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం 3 మంత్రులను పెట్టలేకపోయారు. గిరా మీ పాలన అని ఇంకా హైదరాబాద్ లో ఎన్ని దారుణాలు సమస్యలు జరుగుతున్నాయి మొత్తం లిస్టు చెప్పింది నుండ్రి. చందానగర్లో మొన్న పొద్దున పూట, మనకి ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలలో లేదా? ఇలా పట్టించుకుంటూ లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోవట్రు, దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ, చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనట. మరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఏమైతుందో చెప్పే అన్న. ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు గులగొట్టిరు చూడురు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడరు. మూసీలో గులగొట్టిరు, ఏడ పడతాడపోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు గులగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే
వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకవతల వారేసి తీసుకోలేకున్న అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబులకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరిగిన పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు గూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు గూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. పోచమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు కేసీఆర్ 1,00,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తే కాంగ్రెస్ కొన్ని వేల ఇల్లు కూలగొట్టిందట. ఆఖరికి ఒక ప్రశ్న వేసిండు, ఏమనంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా అని గట్టిగానే అరుచుకుండు సర్కార్ను. మరి సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందా అని ఎదురు చూస్తారు తెలంగాణ పబ్లిక్.